ఒక రెస్టారెంట్ వాళ్ళు ఇస్తున్నారు ప్రేమగా అనురాగంగా. కమ్మగా కారంగా. సిసలైన భీమవరం బిర్యానీ. ఎస్ఆర్ నగర్ నుంచి అమీర్పేట వెళ్లే దారిలో పిల్లర్ నెంబర్ 1038 దగ్గర ఉన్న అదే మన భీమవరం దొరబాబు బిర్యానీ. సో ఇంకెందుకు లేటు, ఏహా ఎన్నో హోటల్ ఎన్నో రుచులు అవి మీ ధర చేసే మా ఈ రైతుమే మన రైతు రెస్టారెంట్ ఛానల్. సో ఇవాళ మనం వచ్చేసాం అసలు సిసలు పక్కా ఆంధ్ర భీమవరం దొరబాబు బిర్యానీ. లోపల అంబియన్స్ విషయానికి వస్తే 30 మెంబర్స్ ఆఫ్ సీటింగ్ కెపాసిటీతో సింపుల్ గా ఉంది అంబియన్స్ అయితే ఒక సైడ్. అండ్ ఇంకో సైడ్ కి వస్తే మాత్రం మనకి ప్యాకింగ్ మొత్తం A to Z డిషెస్ అనేది అరేంజ్మెంట్ చేశారు. ఇక్కడ మనం ట్రై చేయబోయేది ఇవాళ స్పెషల్ మన భీమవరం దొరబాబు గారి బిర్యానీలో జాయింట్ పీస్ బిర్యానీని ట్రై చేద్దాం. దాంతో పాటు బాదం మిల్క్ కాంబినేషన్ అనేది బాగుంటుంది అంటున్నారు. ఫైనల్ గా ఇట్లా మన దగ్గరకు వచ్చేసింది. ఇది భీమవరం దొరబాబు బిర్యానీ ఫుల్ జాయింట్ బిర్యానీ అనమాట. ఇక్కడికి వచ్చే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే హైదరాబాద్ బిర్యానీని, దొన్నె బిర్యానీని ఇవన్నీ కంప్లీట్ గా మైండ్ లో నుంచి తీసేసి ఈ ఫుల్ జాయింట్ బిర్యానీలో సాలిడ్ గా రైస్ ఇచ్చారు. ఇట్లాంటి రైస్ కాదు, ఇక్కడ వీళ్ళ పులావ్ రైస్ అన్నమాట. అండ్ ఫుల్ జాయింట్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. ఫ్రైడ్ ఎగ్ ఇచ్చారు, అంటే ఆనియన్స్ అని లింబో ఇచ్చారు. ఇది సపరేట్ అనమాట. ఇది వీళ్ళ బాదం మిల్క్, ఓన్ బాదం మిల్క్. ఎవరైనా జనరల్ గా బిర్యానీస్ లో మనకి సాఫ్ట్ డ్రింక్స్ ట్రై చేస్తారు, కానీ ఇక్కడ వీళ్ళది బాదం మిల్క్ కాంబినేషన్ అంటున్నారు. ఇది తీసుకుంటే ఎందుకనేది నేను డీటెయిల్ గా వెళ్లే ముందు చెప్తాను. దాంతో పాటు మనకి మిర్చి మసాలాని ఇవన్నీ వేస్తారు హైదరాబాద్ బిర్యానీ అయితే. కాకపోతే ఇక్కడ కట్ట అన్న పెరుగు చట్నీ ఇవి కాంబినేషన్. ఇది పక్క ఆంధ్ర బిర్యానీ. మసాలా చూసారు కదా, మంచి కరివేపాకులో మంచి రోస్ట్ అయింది. ఇది ఫస్ట్ రైస్ గురించి మాట్లాడదాం. ఇక్కడ రైస్ అయితే మంచి కాలుతుంది. ఇక్కడ యూజ్ చేసిన రైస్ వచ్చేసరికి ఇది మనకి బాస్మతి రైస్ యూజ్ చేశారు ఇక్కడ. సో ఇది మీరు చూసుకోవచ్చు, బాస్మతి రైస్ అన్నమాట. ఇది కాస్తంత ఆనియన్స్ అనమాట. రైస్ అనేది ఎంత బాగుందంటే చాలా బాగుంది. అసలు సిస్సులైన ఆంధ్ర బిర్యానీ తిన్న ఫీలింగ్ అనేది 100% సాటిస్ఫై అవుతారు. ఇలాచి, జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు, లవంగా అన్ని A to Z వేయిందంటూ ఏం లేదు, అన్ని వేశారు. మసాలాస్ అన్ని బ్యాలెన్స్ అయి పర్ఫెక్ట్ టేస్ట్ తో ఉంది. ప్లెయిన్ రైస్ తో తిన్నా గానీ సాటిస్ఫై అవుతారు. మినిమం గ్యారంటీ ఉంటుంది టేస్ట్ అనేది. మంచిగా జాయింట్ పీస్ పెట్టుకొని ఇలా తినాలి. ఈ జాయింట్ పీస్ ఇలా మధ్యలో పెట్టుకొని తింటే టేస్ట్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. కాంబినేషన్ అయితే డెడ్లీ క్రేజీ ఉంది. క్యాష్యూస్ కూడా వేశారు. రైస్ ఏదైనా కానీ మసాలా తినేసి ఒక్కటన్నా తగులుతుంది. లవంగాయ కానీ, ఇలాచి కానీ, కరివేపాకు కానీ, ఏదైనా కానీ టేస్ట్ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నారు అనేది మీకే వదిలేస్తున్నాను. పీస్ విషయానికి వస్తే లోపల జ్యూసీగా ఉంది, బాగా జ్యూసీగా ఉంది. పట్టించారు మసాలా అనేది. ఇది బాయిల్డ్ ఫ్రైడ్ ఎగ్ అనమాట. మంచిగా ఫ్రై చేశారు ఆయిల్ లో ఈ ఎగ్ అనేది. ప్రతి బిర్యానీలోనూ ఇక్కడ వీళ్ళు ఎగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. చికెన్ పీస్ అలా పెట్టుకొని మంచిగా సలాడ్స్ తో
బేసిక్ ఏంటంటే మనకి హైదరాబాద్ బిర్యానీలో ఫ్యామిలీ ప్యాక్ గానీ జంబో ప్యాక్ గానీ నార్మల్ ఎగ్స్ అనేది ఇస్తారు, 1 లేదా 2. కానీ ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, ఇక్కడ చాలా బిర్యానీస్ ఉన్నాయి. ఏ బిర్యానీకైనా కానీ ఇక్కడ బాయిల్డ్ ఫ్రైడ్ ఎగ్ అనేది కామన్ అన్నమాట. ఎక్సెప్ట్ ఒక పన్నీర్ బిర్యానీకి వెజిటేరియన్స్ కి, మిగతా అన్నిటికి ఇట్లాగా ఫ్రైడ్ ఎగ్ అనేది ఇక్కడ ఇస్తారు. దీంతో పాటు మనకి ఇక్కడ జాయింట్ పీస్ బిర్యానీ ఉంది, ఫ్రై పీస్ బిర్యానీ ఉంది, చికెన్ బిర్యానీ ఉంది, అండ్ మటన్ బిర్యానీ కూడా ఉంది. సో నేను తీసుకున్న ఈ బిర్యానీ కాస్ట్ వచ్చేసరికి 260 రూపీస్ పడింది. అసలు సిసలు బిర్యానీ అని చెప్తాను. ఈ ఎస్ఆర్ నగర్ ఏరియాలో బ్యాచిలర్స్ ఉంటారు కదా, ఎక్కువ మాక్సిమం ఆంధ్ర పీపుల్ ఉంటారు. నాట్ ఓన్లీ ఆంధ్ర, చాలా మంది ఉంటారు. కానీ ఈ టేస్ట్ ని వాళ్ళకి అందించడం కోసం అనేది బాగా టార్గెట్ చేసి పెట్టారు. మసాలా చాలా బాగుంది. నార్మల్ సాంబార్ వేరు, ఈ కట్ట వేరు. సో ఈ కట్టని ఇలా పెట్టుకొని అలా ఒక ఫ్రైడ్ బాయిల్డ్ ఎగ్ అన్నమాట. జాయింట్ పీస్ లో ఉన్న ఒక పీస్ ని కాసంతా నిమ్మకాయ పెట్టాలి, కలిపి ఇలా తినాలి. హైదరాబాద్ బిర్యానీస్ కానీ ఏ బిర్యానీస్ తీసుకున్నా గానీ మనకి హెవీ మసాలాస్ ఉంటాయి. సాఫ్ట్ డ్రింక్ కాంబినేషన్ తో ఏంటంటే అది ఇంకా లోపల ఇంకా హీట్ చేస్తుంది అనమాట. మసాలా ఫుడ్ తిన్నప్పుడు దాని కాంబినేషన్ గా లెవెల్ చేయడానికి ఈ బాదం మిల్క్ అనేది వీళ్ళు ఇక్కడ ఇస్తున్నారు అనమాట. అది స్పైస్ బ్యాలెన్స్ చేయడానికి మనకు కావాల్సింది మిల్క్ అన్నమాట. మిల్క్ అనేది స్పైస్ ని తగ్గిస్తుంది అనమాట. ఒక బాదం మిల్క్ కాంబినేషన్ లోపల పడినప్పుడు స్వర్గానికి షార్ట్ కట్ పడినట్టు అనిపించింది, అంత కమ్మగా ఉందన్నమాట. బాదం మిల్క్ కాస్ట్ వచ్చేసరికి 50 రూపీస్. ఇక్కడ ఎవ్రీ వెనస్డే, ఎవ్రీ సండే రేర్ గా దొరికే దుంపుడు పోతు బిర్యానీ అనేది ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారనమాట. సో అదండి ఈ భీమవరం దొరబాబు బిర్యానీతో ఈ ఫుల్ జాయింట్ పీస్ బిర్యానీ అండ్ దాని కాంబినేషన్ గా ఈ బాదం మిల్క్ తో నా రోజు అయితే అలా గడిచిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రైట్ టు రెస్టారెంట్ ఛానల్. దిస్ ఈజ్ రైట్ టు రెస్టారెంట్ టీమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.